చాలా రోజుల తర్వాత మన ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన కనీసం ప్రజల పక్షాన మాట్లాడకుండా ఇప్పుడన్నా ఓషుండి నిజమైనటువంటి ప్రజలకు సేవ చేస్తామని నిజంగా ఉంటే ఉద్దేశం ఉంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు. అదే హరీష్ రావు గురించి మాట్లాడుతున్నాను. 6 అడుగులు ఉన్నాని కాదు, కనీసం 1/2 స్పూను మెదడు ఉన్నదా హరీష్ రావుకు అని అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ ప్రజలకు రుణమాఫీ చేయలేదు అన్నప్పుడు ఎన్ని సంవత్సరాలైందయ్యా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలైంది రుణమాఫీ చేస్తామని చేయండి? మేము మూడు నెలల్లో 100 రోజుల్లో ఇచ్చిన హామీల్లో 5 హామీల్ని నెరవేర్చినాం. నువ్వు 10 ఏళ్ళు పరిపాలిస్తే ఒక్క హామీ నెరవేర్చలేదు నువ్వు మీ మామ. పైగా 10 లక్షల కోట్ల అప్పు చేసిండు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, నిజంగానే రైతుల మీద ఆత్మాభిమానంతో మీరు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఇచ్చినటువంటి స్థానం ఎంతనో అందరికీ తెలుసు. ఒక్కసారి నేను అడుగుతున్నా హరీష్ రావుని, ఈరోజు రాజీనామా చేస్తా అని నువ్వు ఒక పత్రం పట్టుకొని వచ్చి మీడియాకి సమర్పించడం గన్ పార్క్ దగ్గర, అది కూడా 1200 మంది చచ్చిపోతే ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర కనీసం వాళ్ళ ఉనికిని కూడా చాటనటువంటి వాళ్ళ అడ్రస్లు కూడా మీకు దొరకలేదు అని వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ చరిత్ర కానీ పెట్టినటువంటి మీరు ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేయాల్సినటువంటి తెలంగాణ వీరులకి ఏమాత్రం గౌరవించకుండా కేసీఆర్ పేరేసుకొని చేసుకున్న వాళ్ళు మీరు ఈరోజు తెలంగాణ గన్ పార్క్ దగ్గర, హైదరాబాద్లో ఉన్న గన్ పార్క్ దగ్గర వచ్చి అమరవీరుల సాక్షిగా రాజీనామా చేస్తున్నా, మీడియా మీరే సంతకాలు పెట్టుకోండి అని చెప్పినాం. అసలు ఫార్మేట్ ఏమైనా ఉన్నదా? ఫార్మేట్ అంటే లైనో 1.5 లైన్లో రాజీనామా సమర్పిస్తారు. అది కూడా ఎవరికి సమర్పించాలి? తీసుకొని పోయి అసెంబ్లీ స్పీకర్కి సమర్పించాలి. ఆ కాపీని తీసుకొని వచ్చి మీడియాకి ఇవ్వాలి. రాజీనామా చేస్తున్నాను ఇట్లాంటి ఫార్మాలిటీస్ ఏమైనా ఫిలప్ చేసినావా? ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోలేదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. కాబట్టే నేను రాజీనామా చేస్తున్నాను. ఎవ్వడన్నా రాజీనామా పత్రాలను అట్లా రాస్తారా? అసలు నీకు దమ్ము నిజంగా ఉంటే ఇప్పటి కూడా మించిపోయింది లేదు. రేపు తెల్లారినాకనో, ఎందుకంటే రేపు ఎల్లుండి హాలిడేస్ అని అనుకుంటే ఎల్లుండి పోయి గవర్నర్కో లేదంటే మన సభాపతి అయినటువంటి ప్రసాద్ అన్నకో తీసుకొని పోయి నీ రాజీనామా పత్రాన్ని సమర్పించి ఆ పత్రాన్ని గవర్నర్కి ఇచ్చి ఆ తర్వాత మీడియాకి దమ్మున్నోడు అయితే మేము కూడా అదే ఎదురు చూస్తున్నాం. ఈరోజు బీజేపీలో గోనికి లైన్ కట్టడానికి కోసమే ఈ ముందస్తు డ్రామాలు. ఎందుకంటున్నా అంటే దీంట్లో దాగున్నటువంటి నిజం. ఈరోజే ఒక ఫంక్షన్లో ఈటల రాజేందర్, మల్లారెడ్డి, పాలమ్మిన మల్లారెడ్డి, ఎవరోగా మల్లారెడ్డి ఇద్దరు ఆలింగనం చేసుకొని నువ్వే గెలుస్తావని ఆయన చెంపలు నెమురుతూ కదవ పట్టుకొని రకరకాలుగా ఆయనకు ప్రేమ ఒలకబోసినటువంటి మల్లారెడ్డి ఆయన గెలిపించడం కోసమే కంకణం పట్టుకున్న మీ బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు మీరు బీజేపీతో కలిసి ఉన్నారని తెలియదా? ఈరోజు బీజేపీ ఆడుతున్న డ్రామాలో భాగంగా ప్రభుత్వాన్ని పడేస్తాం, ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మేము రాజీనామా, ఇవన్నీ డ్రామాలు ఎన్ని రోజులు ఆడతారు? ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? మీ మాజీ ముఖ్యమంత్రి వచ్చి 20 మంది మాకు టచ్లో ఉన్నారు అంటాడు. మళ్ళీ ఈరోజు కేటీఆర్ వచ్చి 12 మందిని గెలిపియండి, సంవత్సరాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అంటారు. ఇది మంత్రాలకు చింతకాయలు రాలవు. మీ శాపనార్థకు తెలంగాణ ప్రజలు ఈరోజు నమ్మేటట్లా లేరు. 12 కాదు కదా, అటు నుంచి ఇటు నుంచి 2 1 ఏం తీసేసినా కూడా మీరు ఒక్కటి వచ్చేది కూడా అతి కష్టమే. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మాట మాట్లాడుతారు ఎక్కడ పోయినా అని అనుకుంటున్నారు. మీ రాజీనామా డ్రామా, ఆ రాజీనామా డ్రామా కాకుండా నిజమైన రాజీనామా అయినా కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ విధంగా రైతుల మీద ప్రేమ ఒలకబోసినట్లు యాక్టింగ్ చేసి కుటుంబ సభ్యుల్ని నమ్మించి, రైతుల్ని నమ్మించి, తెలంగాణ ప్రజల్ని నమ్మించి బీజేపీలోకి జంపు జిలాని గానికి ఈరోజు పన్నాగం చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈ విధంగా పనిచేస్తుందని తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? అనుకుంటలేరా? దీనికి తోడుగా మరి ఆర్జం పోసినట్లు మందకృష్ణ మాదిగా మధ్యలో ఇట్లాంటివన్నీ 1 2 డ్రామాలు వేస్తుంటాడు. ఆనాడు ఎప్పుడో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో మాట్లాడడానికి గాంధీ భవన్కి వచ్చినటువంటి మందకృష్ణ మాదిగా ఆయన అడిగినటువంటి కోరికలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీకి బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టిండు. అంటే ఆయన అడిగినాయి, ఆయన బ్లాక్మెయిల్కు కాంగ్రెస్ లొంగదు. అది గుర్తుంచుకోండి. ఒకటి ఈరోజు ఒత్తాసు పాడుతున్నటువంటి
మందకృష్ణ మాదిగ గారికి నేను చెప్తున్నా, అసలు నిజంగా మోదీతో నువ్వు పనిచేసేటప్పుడు ఒక్కసారి ఎందుకు అడుగుతలేవు? గతంలో 10 ఏళ్ల నుంచి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? నీ దళితులకు కానీ, నీ వర్గంకు కానీ, ఇంకెవరికైనా కానీ, పేదలకు కానీ, బలహీన బడుగు వర్గాలకు కానీ మోదీ ఇప్పటిదాకా ఏం చేశారు? భూమి ఇచ్చిండా? రైతులకి రుణమాఫీ చేసిండా? లేకపోతే రైతులకి ఆదాయం డబల్ చేస్తా అన్నటువంటి మోదీ ప్రభుత్వం డబల్ ఆదాయం చేసిండా? లేకపోతే దేశం మీద మత కల్లోలాలో చిచ్చు పెడుతున్నటువంటి మోదీకి నువ్వు ఒక్కనాడన్నా ప్రశ్నించినావు? ఈరోజు మాకొచ్చి పిల్లొచ్చి గుడ్డనెక్కిరించినట్లు నువ్వు వచ్చేందో మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు, రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని తిడుతున్నావు. ఫస్ట్ నువ్వు ప్రశ్నించాలంటే ఈరోజు ప్రభుత్వాన్ని పడేస్తాం, ప్రభుత్వాన్ని లాగేస్తాం అన్నటువంటి ఇద్దరిని ప్రశ్నించాలి, ఇద్దరిని రోడ్డు కీడ్చాలి, వాళ్ళ ముక్కు నేలకు రాపియాలి, లేదా నువ్వు వాళ్ళ క్షమాపణ అడగాలి. ప్రజల చేత ప్రజలు ఇచ్చినటువంటి గౌరవంతో, ఆత్మగౌరవంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 6 నెలలు కూడా కాకముందే పడేస్తాం అన్నప్పుడు నీ నోరు ఎందుకు పెగులుతలేదు? నువ్వెందుకు మాట్లాడతలేవు? న్యాయబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చేస్తారా? దేశం మీద 120 లక్షల కోట్ల అప్పు చేసిన మీరెక్కడా? 54 లక్షల కోట్ల అప్పు 65 ఏళ్లకు 14 మంది ప్రధానులు చేస్తే అప్పు అయ్యింది. దేశం మొత్తం అభివృద్ధి అయింది గత ప్రభుత్వంలో. అని ఎందుకు మాట్లాడతలేవన్నా నేను నిన్ను అడుగుతున్నా. కనీసం నీ దళితుల బిడ్డలకి, నీ బలహీన బడుగు వర్గాలకి, ప్రజలకి ఈరోజు అబ్కీ బార్ 400 పార్ అని అంటున్న బీజేపీకి, నీ వర్గానికి ఈరోజు రిజర్వేషన్లు ఉన్నటువంటి నీ కులానికి నేను అడుగుతున్నా. నీ కుల పెద్దగా నువ్వు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, అసలు నిజంగా కుల పెద్దవా? లేకపోతే ఒక పార్టీ కోసం పనిచేసే నాయకుడివా? ఎక్కడ అవసరం ఉంటే నీ సొంత లాభాల కోసం పనిచేసేసే మందకృష్ణ మాదిగకు నేను అడుగుతున్నా. అబ్కీ బార్ 400 పార్ అన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ అందరి రిజర్వేషన్లు దొబ్బేస్తాయి, రాజ్యాంగాన్నే మార్చేస్తారు. ఈ మాట మాట్లాడిన బీజేపీకి ఎందుకు ఒక్క ప్రశ్న ఇస్తలేవు? మరి మాదిగలే కానీ, మాలలే కానీ వీళ్ళందరికీ కాంగ్రెస్ అన్ని రకాలుగా రిజర్వేషన్లు కల్పించింది. వాళ్ళకు పేదలకందరికీ దున్నుకోవడానికి పొలం ఇచ్చింది, బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఈరోజు కులగణన చేస్తా ఉంటుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే. ఈరోజు కులగణన చేస్తే అందరి రిజర్వేషన్లు పెరుగుతాయని నువ్వు మాకు సపోర్ట్ చేస్తావా? బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెరుగుతాయని మాకు సపోర్ట్ చేస్తావా? లేకుంటే ఈరోజు రిజర్వేషన్లే ఎత్తేస్తా అన్న బీజేపీకి సపోర్ట్ చేస్తావా అన్న? నువ్వు ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మందకృష్ణ మాదిగ అనేవాడు తన కులం కాడేసుకొని ఈరోజు మిమ్మల్ని అందరినీ వెనకాల మిమ్మల్ని పిచ్చోళం చేస్తూ ఆయన రాజకీయం మాత్రం చేసుకుంటున్నాడు. కాబట్టి దయచేసి ఇలాంటి రాజకీయాలు చేయకన్నా నీకు చేతనైతే మీ కులం కోసం, మీ వర్గం కోసం, పేదల కోసం, బలహీనుల కోసం నిజంగా పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద అడుగు, ప్రశ్నలేయి అడుగును. కానీ ఈరోజు అన్ని విధాల ప్రజలకు సేవలు అందిస్తూ బలహీనలతో, పేదవాళ్లతో, అన్ని కులాలను కలుపుకొని సెక్యులర్గా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకన్నా నీకు అంత అక్కసు? ఎందుకోసం బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు? ఏం చేసిందని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఇంతగానము? ఒక్కసారి అందరికీ, ఎస్సీ ఎస్టీలకి నేను అడగాలనుకుంటున్నా, మరి ఇట్లాంటి వాళ్ళకి సమర్థిద్దామా మనము? మీ రిజర్వేషన్లు ఎగిరిపోతాయని తెలిసినా కూడా మరి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన మీ పెద్దలకి మీరు ఏ విధంగా గౌరవించుకుంటారో మీకే తెలియాలి. ఒక్కసారి ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మరి ఎవరికి శాస్తి చెప్తారో, ఎవరిని ఎన్నుకుంటారో మీకే వదిలేస్తున్నా. ఇలాంటి కష్టకాలంలో కాంగ్రెస్ వస్తేనే అందరికి బాగుపడుతుందని మీకు తెలియాలి. అబ్కీ బార్ 400 కాదు, అబ్కీ బార్ 420 को హరాయింగే, భగాయింగే అని మీరందరం కంకణం కట్టుకొని ఏదైతే పేద ప్రజలకు అందాల్సినటువంటి మరి దేశ సంపద ఉన్నదో అది వాళ్ళకి కావాల్సిన వాళ్లకు ఈరోజు ఆ దేశ సంపదని తీసుకొని పోయి కొల్లగొట్టి వాళ్ళకి ఇస్తున్నాడో మోదీ, ఆ దాని మీద మనం కొట్లాడి ఓటు అనే ఆయుధంతో వాళ్ళని ఈరోజు వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చేయాల్సినటువంటి అవసరం ఈ ఓటర్ మహాశైలకు ఉన్నది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేది కేవలం కాంగ్రెసే. 50% రిజర్వేషన్ మహిళలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీయా? అన్ని ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓబీసీ గుణగణన చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీయా? లేకపోతే రిజర్వేషనే ఎత్తేస్తా అంటున్న బీజేపీ వంకన మీరు ఎటు పక్కనున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నా. జై హింద్, జై కాంగ్రెస్.